ధర్మ అన్న లావణ్య రాజశేఖర్ కాంట్రవర్సీ తెలుసు కదా? తెలుసు అన్న. బాగా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా. బాగా వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థమవుతుంది. రోజు ఒక సంచలనం జరుగుతుంది. సో లావణ్య గ్రేటా అంటే సపోర్ట్ లావణ్యకు ఉంటారా మీరు రాజశేఖర్ గారికి ఉంటారా? ఇద్దరికి ఉంటా అన్న, ఇద్దరికి ఉంటా అంటే ఇద్దరికి ఉండకుండా ఎట్లుంటారు అన్న? మన కాంట్రవర్సీలా ఎవరిలో పాయింట్ ఉంటుంది కదా. ఏదైనా సరే ఇటు ఏమంటారు సోషల్ మీడియా ఎక్కకూడదు కదా. ఏదైనా సరే బయట టీవీకి ఎక్కకుండా బయట సాల్వ్ చేసుకోవాలి. కానీ టీవీలోకి ఎక్కి అందరూ తెలిసి అది మంచి పద్ధతి కాదు కదా. అంటే కేసుల వరకు పోయింది. మళ్ళీ శేఖర్ భాష ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్ళాడో అంతకుముందు వరకు నేను సైలెంట్ అయిపోయింది. నేను ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళాడో అప్పటి నుండి మీ కాంట్రవర్సీ మళ్ళీ స్టార్ట్ చేసింది. సో దానికి రీజన్ మళ్ళీ ఇంకొకటి మాత్రం చెప్తా, ఒకటి మాత్రం ఏం చెప్తా అంటే ఇద్దరి మధ్యలో ఎవరు బెనిఫిట్ అయ్యారంటే శేఖర్ భాష బాగా బెనిఫిట్ అయ్యిండు. మంచి బిగ్ బాస్ లో వేయండు, ఒక 5-6 వారాలు ఉంటాడు, ప్రజలు కామేస్తాడు, బయటకు వస్తాడు. ఈ ఇద్దరి మధ్య ఆయనకి బాగా ఫేవర్ అవుతుంది అనుకుంటున్నా. అంటే సపోర్ట్ ఎవరికి దాదాపు అదే ఇద్దరికే సపోర్ట్ అంటే ఎవరికి చెప్పలేము, ఇంకా మనకు కంప్లీట్గా తెలియదు కదా మనకి. అంటే లావణ్య గారు డ్రగ్స్ కేసులో కూడా వెళ్ళారు, పోలీసు తనిఖీ చేశారు అనేది మీకు తెలుసు. సో కొన్ని రోజులు జైల్లో కూడా ఉండొచ్చు తను. సో డ్రగ్స్ తీసుకోవడంపై లేడీస్ డ్రగ్స్ తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా డ్రగ్స్ అనేది తీసుకోకూడదు. ఈ రోజుల్లో డ్రగ్స్ అనేది ప్రొహిబిటెడ్. ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకోకూడదు. ఇంకా దానివల్ల ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా అలవాటు అవుతారు కాబట్టి ఇంకా టీవీలో ఏంటంటే బాగా డ్రగ్స్ అని చెప్పేసరికి పిల్లలు కూడా ఇది ఏందో ట్రై చేయాలి, మనం కూడా ట్రై చేస్తారు కొత్తగా. సో అందువల్ల ఏంటంటే డ్రగ్స్ సైడ్ కూడా అసలు మనము దాన్ని టీవీలో దాన్ని అంత ఎక్కువ ఫోకస్ చేయకూడదు యాక్చువల్గా. అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉండేది ఏంటి? అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉంటుంది ఏంటది? ఏముంటది అలా చెప్పు. చెప్పండి బ్రదర్. అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉంటుంది. చెప్పు, నువ్వు చెప్పు. అమ్మాయిలకు ఏముంటది? ఫిజిక్ ఉంటుంది. పోడే ఫిజిక్ కాకుండా ఫిజిక్ కాదు, ఫిజిక్ అందరికి సేమ్ ఉండదు కదా. చెప్పు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎప్పుడులాగా ఏముంటది గురు? లేదు, అట్లా ఉంటే అందరూ బాగుంటుండే. దగ్గరికి రా, చెప్పు. నువ్వు చెప్పు. ఓకే చెప్పండి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమన్నా ఆడుతుంటుంది కదన్నా. ఇంకా అంటే హాయ్ బ్రదర్, ఎక్కడ నుండి వచ్చారు? హలో, ఎక్కడ నుండి వచ్చారు? ప్రాపర్ అమలాపురం. అన్న మీది? అమలాపురం. నేమ్ ఏంటన్నా? అనుకుమార్ తాతాజీ. ఇది అమలాపురం కదన్నా. సో అక్కడ ఎలాంటి పాలన జరుగుతుంది? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో దాని గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు దొంగ. ఆయన ఓడిపోయాక మాకు చాలా మంచి జరిగింది. పాలన కూడా చాలా సూపరు. ఎందుకంటే ఎందుకు సూపర్ అని అడగాలి మీరు. ఎందుకు సూపర్ అది చెప్పండి మీరు. ఎందుకు సూపర్ అని అంటే ఆయన ఉన్న పాలన వేరు, ఇప్పుడు వచ్చిన అభివృద్ధి వేరు. ఎందుకంటే ఆయన ఆ రేట్లు తగ్గిస్తాను అది తగ్గిస్తానని చాలా మోసం చేశాడు. జనాలు కూడా చాలా 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 అంటే చాలా ఈ పథకాలు పెట్టి చాలా మోసాలు చేశాడు. ఇప్పుడు ఇతను వచ్చి ఆ మోసాలు కాస తొక్కి ఇప్పుడు మమ్మల్ని ఇది చేశాడంటే అదైతే పాలన అయితే కొద్ది బాగుంది. ఇంకా లేటెస్ట్గా వచ్చిన పాలన కాబట్టి ఇంకా ముందు మేము చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేది ఓడిపోవడం అనేది మాకు చాలా సంతోషం. అది వరదల వల్ల విజయవాడ ఏరియాలో రాష్ట్రం అతలాకుతలమైంది. దాని గురించి మీరు ఏమని ఏమంటామంటే అదే ఎప్పుడు లేని వ్యవస్థ ఇప్పుడు జరిగింది. సో అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు? అందరూ బాగా నేను తింటే ఫస్ట్ ఉన్నంత కాకుండా ఇప్పుడైతే మరి ప్రజాపాలన అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే వరద బాధితుల వల్ల చూపించే కేర్ మట్టుకి పవన్ కళ్యాణ్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు బాగా చూసుకుంటున్నారు అన్నదైతే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఒక ఎమ్మెల్యే గురించి బాగా ఒక టాపిక్ వస్తుంది. 3 days అక్కడే ఉండి